కోరుతున్నా. ఒకటి ఏంటంటే మేము సామరస్యంగా ఒక మహిళలకు జరుగుతున్న ఇలాంటి పోస్టింగ్లు సోషల్ మీడియా ఏదైతే కేటీఆర్ వాళ్ళకు సూచనిచ్చిండు, ఎప్పుడైతే ఓడిపోగానే ఫ్రస్ట్రేషన్ లో మీరు సోషల్ మీడియాలో మీరు ఆడుకోండిరా, మీరు తెలంగాణ మహిళలను వేధించండి అనేసి ఒక సంకేతం ఇయ్యగానే వీళ్ళు ఆగట్లేదు. ఎందుకంటే 10 సంవత్సరాలు దోచుకున్న ఆ బలుపు ఉంది కదా, ఆ బలుపు వాళ్ళలో ఇంకా ప్రవహిస్తూనే ఉంది ఆ రక్తము. ఆ రక్తం తోటి ఈ రోజు తెలంగాణ మహిళల పట్ల వాళ్ళు ఏ రకంగా అంటే మీరు చూస్తూనే ఉన్నారు, ప్రజానికం చూస్తున్నారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు. మా బట్టల గురించి, మా గాజుల గురించి, మేము డాన్సులు వేసేదాని గురించి ఈ రోజున మంత్రివర్యులుగా ఉన్న సురేఖక్క గారిని, సీతక్క గారిని ఈ విధంగా అవమానిస్తూ సోషల్ మీడియాలో ఏ విధంగా కేటీఆర్ వాళ్ళకు సంకేతాలు ఇస్తున్నాడో ఆ సంకేతాలను వాళ్ళు ఫాలో అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఎవడైనా ఎక్కడ కానీ బీఆర్ఎస్ తోడు ఇలాంటి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెడితే వాళ్ళకి ఖచ్చితంగా గుణపాఠం జరుగుతుంది. అంటే ఇది ప్రభుత్వమా పాలన రౌడీల కూటమి తయారైన ఆడపిల్లల మీద కూడా ఏం చేస్తున్నారు? చచ్చిపోవాల బతుకుల చూడండి ఎట్లా కొట్టిండ్రో, మమ్మల్ని చూడండి ఎట్లా కొట్టిండ్రో. పెట్టారు దాంట్లో డీపీ హరీష్ రావు గారు ఉంది. హరీష్ రావు గారు డీపీ పెట్టుకొని మరీ పెట్టారు గవర్నమెంట్. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు ఇద్దరు కూడా బేషరత్గా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉన్నది. డిస్కో డాన్స్లను మాట్లాడితే కదా కేటీఆర్, డిస్కో డాన్సులు నేర్పిందే నీ చెల్లె. ఎందుకంటే బతుకమ్మ ఆటకు కొన్ని పోలాటాలు, కొన్ని ఒక పద్ధతులు ఉన్నాయి. బతుకమ్మ ఆట చుట్టూ డిస్కో డాన్సులు ఆడడం నేర్పిందే నీ చెల్లె. అది నీ చెల్లె నుంచి వచ్చిన సంస్కృతి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకంటే అమెరికా సంస్కృతిని తీసుకొచ్చి ఈరోజు బతుకమ్మల దగ్గర ప్రవేశపెట్టిందే నీ చెల్లె. దాని యొక్క అందాన్ని, దాని యొక్క పండగ సంబరాలను కూడా పొడగొట్టింది నీ చెల్లె. అటువంటి అలవాట్లు మీ కుటుంబంలో ఉన్నాయి. అది ఇతరుల మీద రుద్దే ప్రయత్నం చేస్తాను. కాబట్టి బేషరత్గా క్షమాపణ చెప్పాలి. చెప్పకపోతే తప్పకుండా తగిన యాక్షన్ ప్రభుత్వం నుంచి తీసుకోవడం జరుగుతుందని